చీకట్లు ముసురుకుంటున్నాయి. అదే సమయంలో ఊరి చివర గల పెద్ద మర్రి చెట్టు మీద నిద్రపోతున్న జంబాసురుడు అనే రాక్షసుడు కునికి పాట్లు పడుతూ తనలో తానే, అబ్బా, ఏమి జీవితం రా నాది. తినడం, నిద్రపోవడం, కాలక్షేపమే కావడం లేదు. సిరిపురంలో నివసించే శరభయ్య అనే రైతు ప్రతి సంవత్సరం తన పంటను రామయ్య అనే మధ్యవర్తికి అమ్మేవాడు. ఎప్పటిలానే ఆ ఏడు కూడా పంటని కొనడానికి వచ్చిన రామయ్యతో శరభయ్య, చూడు రామయ్య, ఈ సంవత్సరం ధరలు పెరిగాయి. పాత ధర నాకు గిట్టుబాటు కాదు. అలాగే శరభయ్య, నేను మాత్రం కాదన్నానా? వ్యవసాయం కూడా ఖర్చుతో కూడుకున్నదే. పోయిన సంవత్సరం 900 వరహాలకి నా పంటను అమ్మాను. ఈ సంవత్సరం 1000 వరహాలు అయితేనే నాకు లాభం రాకపోయినా నష్టం రాదు. శరభయ్య, ఒకేసారి 100 వరహాలు పెంచితే ఎలాగా? చూడు రామయ్య, నీకు కష్టమైతే చెప్పు. పక్క ఊరి పరంధామయ్య 1100 వరహాలకి నా దగ్గర పంట కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో నువ్వు నా దగ్గర ప్రతి సంవత్సరం కొంటున్నావని ఆలోచిస్తున్నాను. అదీగాక నేను పెట్టుబడి క్రింద శ్రీగుప్తుడి వద్ద అప్పు చేశాను. వద్దులే శరభయ్య, ఆ 1000 వరహాలు నేనే ఇస్తాను. ఇదిగో ముందుగా ఒక 500 వరహాలు ఇస్తున్నాను. మిగతాది పంట తీసుకెళ్లే రోజు ఇస్తాను. అలాగే రామయ్య, నీ ఇష్టం వచ్చినప్పుడు పంట తీసుకుని వెళ్ళు. శరభయ్య రామయ్య ఇచ్చిన 500 వరహాలు తీసుకున్నాడు. ఇంతలో శరభయ్య భార్య కామాక్షి వచ్చి, ఏమండి, ఆ శ్రీగుప్తుడి వద్ద మనం తీసుకున్న అప్పు జమ చేసి అతని వద్ద తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు తీసుకురండి. అవును, ఇప్పుడే వెళ్ళి అతను అప్పు తీర్చేసి ఇంటి కాగితాలు తీసుకుని వస్తాను. శరభయ్య 500 వరహాలు తీసుకుని శ్రీగుప్తుడి ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగుప్తుడు దారిలో శరభయ్యకి ఎదురుపడ్డాడు. అయ్యా, మీకోసమే నేను వస్తున్నాను. నా కోసం వస్తున్నావంటే అప్పు కోసమే అయి ఉంటుంది. అవును, మీ అప్పు 500 వరహాలు తీర్చడానికే వస్తున్నాను. శ్రీగుప్తుడు శరభయ్య ఇచ్చిన 500 వరహాలు తీసుకుని, ఇప్పుడు పట్నం వెళుతున్నాను. రేపు వచ్చి నీ ఇంటి కాగితాలు తీసుకో. మరి అప్పు తీర్చిన విషయం మీకు గుర్తుంటుందా? నమ్మకం లేకపోతే నీ ఇంటి కాగితాలు ఇచ్చాకే అప్పు తీర్చు. నమ్మకం లేక కాదు, రేపు వచ్చి ఇంటి కాగితాలు తీసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రానికి శ్రీగుప్తుడి ఇంటికి వచ్చి తన దగ్గర పనిచేసే కేశవుడిని పిలిచి, ఒరేయ్, ఈ రోజు నా కోసం ఎవరైనా వచ్చారా? ఇద్దరు అప్పు కావాలని వచ్చారయ్యా. అయ్యగారు లేరు, రేపు రమ్మన్నారని చెప్పాను. సరే. అంటూ లోపలికి వెళ్లిన శ్రీగుప్తుడు శరభయ్య ఇచ్చిన డబ్బు మూటను భోషాణంలో పెట్టి తలుపు వేయకుండా వెళ్ళిపోయాడు. బయట నుండి ఇదంతా గమనించిన కేశవుడు ఆ వరహాల మూట తీసుకొని లోపల దాచుకొని బయటకు వెళ్ళిపోయాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. అదే సమయంలో ఊరి చివర గల పెద్ద మర్రి చెట్టు మీద నిద్రపోతున్న జంబాసురుడు అనే రాక్షసుడు కునికి పాట్లు పడుతూ తనలో తానే, అబ్బా, ఏమి జీవితం రా నాది. తినడం, నిద్రపోవడం, కాలక్షేపమే కావడం లేదు. ఇంతలో మర్రి చెట్టు కింద ఏదో శబ్దమైతే కిందకి చూశాడు జంబాసురుడు. కేశవుడు తాను దొంగలించిన సొమ్ముని మర్రి చెట్టు తోరల్లో దాచిపెట్టి వెళ్తున్నాడు. అర్రే, వీడెవడో దొంగ అయి ఉంటాడు. తాను దొంగిలించిన సొత్తుని ఈ మర్రి చెట్టులో దాచుకొని వెళుతున్నట్టున్నాడు. వీడిని అనుసరిస్తాను, కొంచెం కాలక్షేపం దొరుకుతుంది అనుకుంటూ జంబాసురుడు చెట్టు మీద నుండి కిందికి దూకి కేశవుడిని అదృశ్య రూపంలో అనుసరిస్తూ వెళ్ళసాగాడు. ఇదేమీ తెలియని కేశవుడు నేరుగా శ్రీగుప్తుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ శరభయ్య ఇచ్చిన డబ్బు మూట కనిపించక కంగారు పడుతున్న శ్రీగుప్తుడు కేశవుడిని చూడగానే, ఒరే కేశవా, ఈ భోషాణంలో డబ్బులు పెట్టాను, చూసావా? అయ్యా, ఏ డబ్బులు, ఏ భోషణం? నేనిప్పుడే పశువులకు గడ్డి వేసి వస్తున్నాను. అయ్యో, ఆ శరభయ్య రేపు వచ్చి తాకట్టు పెట్టిన కాగితాలు అడుగుతాడు. ఇక్కడేమో సొమ్ము కనబడటం లేదు. మీరేమీ కంగారు పడకండి, నేను వెతుకుతాను అంటూ కేశవుడు వెతికినట్టు నటించాడు. ఇదంతా పక్కనే అదృశ్య రూపంలో ఉండి చూస్తున్న జంబాసురుడు, అరే, సొమ్ము గాజేసి ఏమి నటన చేస్తున్నావురా? అయ్యా, ఈ సొమ్ము కనబడలేదు. కానీ నాదొక సలహా. మీకు శరభయ్య డబ్బులు ఇవ్వడం ఎవరైనా చూశారా? అతను డబ్బులు ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు.
అసలు దానికి దీనికి సంబంధం ఏమిట్రా? అసలు కిటుకు ఇక్కడే ఉందయ్యా. మీకు అతను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం ఎవరూ లేరు కాబట్టి మీరు డబ్బు ఇవ్వలేదని దబాయించండి. అంతేనంటావా? ఒకవేళ అతను తిరగబడితే మీ ఉప్పు తిని పెరిగిన నేను ఊరుకుంటానా? అతని సంగతి నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. రేపు శరభయ్య వచ్చేలోపు నువ్వు కూడా నా పక్కన ఉండు. అలాగే అయ్యా. అంటూ బయటకు వెళ్ళిపోయాడు. జరిగిందంతా గమనిస్తున్న రాక్షసుడు రేపు ఆ శరభయ్య వచ్చినప్పుడు నేను కూడా వస్తాను. ఏమి జరుగుతుందో చూద్దాం అంటూ వాడు చీకట్లో మర్రిచెట్టుకేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన కేశవుడి భార్య మంగ కేశవుడితో కోపంగా, ఈరోజు కూడా ఆలస్యమైంది. క్షణం తీరిక, దమ్మిడి ఆదాయం లేదు. నువ్వు అలాగే చూస్తూ ఉండు, నీకు బంగారు దండ చేయిస్తాను. ఆ పనుల్లో ఉంటేనే కొద్దిగా ఆలస్యం అయింది. జీతమే సరిగా ఇవ్వని శ్రీగుప్తుడు నాకు బంగారు దండ చేయించేంత డబ్బు మనకు ఇస్తాడంటే నేను నమ్మను. శ్రీగుప్తుడిని నమ్ముకుంటే దమ్మిడి కూడా రాదు. అందుకే అతని డబ్బును దొంగిలించాను. అంటూ కేశవుడు జరిగింది మొత్తం చెప్పాడు. మంగ అతని మాటలకు సంతోషంతో, అయ్యో, మీరంత మంచివారు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అయినా ఆ మర్రి చెట్టులో డబ్బు క్షేమంగా ఉంటుందా? ఆ మర్రి చెట్టు దగ్గరికి పగలు వెళ్ళడానికే జనం భయపడతారు. అందుకే అక్కడ డబ్బు దాచాను. మరుసటి రోజు శరభయ్య భార్య కామాక్షి, మరలా ఆ శ్రీగుప్తుడు బయటకు వెళ్ళకముందే పొలం కాగితాలు తెచ్చుకో. నిన్నే అతడికి డబ్బులు ఇవ్వటం నాకు నచ్చలేదు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మటానికి లేదు. నువ్వు చెప్పింది నిజమే గాని శ్రీగుప్తుడు అలాంటి వాడు కాదు. సరే, ఇప్పుడే అతని వద్దకు వెళ్ళి వస్తాను అంటూ శరభయ్య ఇంటి కాగితాల కోసం శ్రీగుప్తుడి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి జంబాసురుడు కూడా అక్కడికి వచ్చాడు. ఏమిటి శరభయ్య, పొద్దునే ఇలా వచ్చావు? ఇంటి కాగితాల కోసం వచ్చాను. దానిదేముంది శరభయ్య, 500 వరహాలు ఇచ్చేసి తీసుకో. జంబాసురుడు మనసులో నవ్వుకున్నాడు. మీరు పొద్దున్నే నాతో హాస్యమాడుతున్నట్టున్నారు. ఏమిటి శరభయ్య, పొద్దునే వచ్చింది నువ్వు, హాస్యమాడుతున్నది కూడా నువ్వే. డబ్బులు ఇచ్చి కాగితాలు తీసుకో. అయ్యా, నిన్న దారిలో మీకు 500 వరహాలు ఇచ్చాను. కాగితాలకి ఈరోజు మీరే రమ్మన్నారు. అమ్మో, అబద్ధం మీద అబద్ధం. నిన్న దారిలో నేను డబ్బులు తీసుకొని ఈరోజు రమ్మన్నానా? అసలు నిన్న నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు నాకు ఏ డబ్బులు ఇవ్వలేదు. అయ్యా, నిన్న మా అయ్యగారు ఇల్లు వదిలి బయటకు పోలేదు. శ్రీగుప్తుడు కేశవుడు కలిసి నాటకం ఆడుతున్నారని తెలిసి శరభయ్య బ్రతిమాలాడు. అయ్యా, నన్ను మోసం చేయకండి. డబ్బులు ఇవ్వలేదని అయ్యగారు చెబుతున్నారుగా, ముందు బయటకు నడు. మోసపోయిన శరభయ్య విధి లేక బయటకు నడిచాడు. జంబాసురుడు కూడా తర్వాత ఏమి జరుగుతుందోనని శరభయ్య వెనక్కి అతని ఇంటికెళ్ళాడు. దిగాలుగా ఇంటికి వచ్చిన భర్తను చూసి కామాక్షి, ఏమిటండి, ఆ శ్రీగుప్తుడు ఇంటి కాగితాలు ఇచ్చాడా? శరభయ్య మోసం గురించి కామాక్షికి చెప్పి, ఇప్పుడు రామయ్య పంట కోసం వస్తాడు, సిద్ధం చేసి ఉంచు. అతను మిగిలిన 500 వరహాలు ఇస్తే అవి శ్రీగుప్తుడికి ఇచ్చి ఇంటి కాగితాలు తెస్తాను. మీరేమీ దిగులు పడకండి. ఆ శ్రీగుప్తుడు ఉపయోగించిన పథకాన్నే మనం అమలు చేద్దాం. పథకమా? నాకేమీ అర్థం కాలేదు. ఆ శ్రీగుప్తుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వలేదని ఎలా మోసం చేశాడో, ఆ రామయ్య మీ దగ్గరకు వస్తే నిన్న 500 వరహాలు ఇవ్వలేదని, మొత్తం 1000 వరహాలు ఇస్తేనే పంట ఇస్తామని చెప్దాం. ఈ మాటలు మోసపోయిన శరభయ్యకి కూడా మోసం అనిపించలేదు. అవును, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, ఆ రామయ్య వచ్చే సమయం వచ్చింది. అమ్మా, ఇక్కడ ఒకరిని మించిన ఒకరు మోసగాళ్ళు ఉన్నారు. అనుకున్నట్టుగానే రామయ్య 500 వరహాలు తీసుకుని శరభయ్యకు ఇచ్చి, అయ్యా, ఇక పంట తీసుకుని వెళ్తాను. అలాగే రామయ్య, ఇంకో 500 వరహాలు ఏవి? మీరు మర్చిపోయినట్లున్నారు. నిన్నే 500 వరహాలు ఇచ్చాను. చూడు రామయ్య, డబ్బులు లేకపోతే లేవని చెప్పు, లేదా తర్వాత ఇస్తానని చెప్పు. అంతేగాని ఇలా మోసం చేయొద్దు అని దబాయించాడు శరభయ్య. రామయ్యకి తాను మోసపోయానని అర్థమైంది. పోనీ నువ్వు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యం తీసుకునిరా. మీ మనస్సాక్షే సాక్షి. ఇక నేను కొత్త సాక్షిని ఎక్కడి నుంచి తెచ్చేది? ఇక ఏది జరిగితే అది జరిగింది అంటూ ఇచ్చిన 500 వరహాలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు రామయ్య. ఇదంతా చూస్తున్న జంబాసురుడు, ఇక చేసిన కాలక్షేపం చాలు, ఇక సాయం చేయాల్సిన సమయం వచ్చింది.
అనుకుంటూ మనిషి రూపం ధరించి పరధ్యానంగా వెళ్తున్న రామయ్యను ఆపి, అయ్యా నమస్కారం, నా పేరు భూపతి. మీ తాతగారు మా తాతగారికి వ్యాపారంలో 50 వరహాలు సాయం చేశాడని మా నాన్నగారు చెప్పారు. ఆ రుణం తీర్చుకుందామని వచ్చాను. ఆ 50 వరహాలకి 500 వరహాలు తీసుకుని వచ్చాను. తీసుకోండి. ఆ, మా తాత మీ తాతకి సాయం చేశాడా? ఎప్పుడు? మీకు ఇప్పుడు వివరాలు కావాలా, డబ్బులు కావాలా? రామయ్య ఆలోచిస్తుండగానే జంబాసురుడు 500 వరహాలు రామయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. రామయ్య చేతిలోని మూటను చూస్తూ, పోయిన డబ్బులకి బదులుగా దేవుడే ఈ డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడే వెళ్ళి ఆ శరభయ్యకి మొత్తం 1000 వరహాలు ఇచ్చేసి పంట తీసుకొని వెళుతాను. రామయ్య శరభయ్య దగ్గరికి వెళ్లి మొత్తం 1000 వరహాలు డబ్బులు ఇస్తూ, అవునయ్యా, మీరు చెప్పిందే నిజం. నాకు ఈ మధ్య మతిమరుపు వచ్చింది. నేను మీకు నిన్న 500 వరహాలు ఇవ్వలేదు. నేనే పొరపడ్డాను. శరభయ్య మౌనంగా డబ్బులు తీసుకుని రామయ్యతో, రామయ్య, పంట సిద్ధంగా ఉంది, తీసుకుని వెళ్ళు. రామయ్య వెళ్ళిపోయాడు. మన పథకం పారింది. అతని మతిమరుపు మనకు కలిసొచ్చింది. వెళ్ళి ఆ శ్రీగుప్తుడికి డబ్బులిచ్చి ఇంటి కాగితాలు తెచ్చుకోండి. శరభయ్య డబ్బులు తీసుకుని శ్రీగుప్తుడి ఇంటికి వెళ్ళాడు. అవునయ్యా, మీరు చెప్పింది నిజం. నాకు ఈ మధ్య మతిమరుపు వచ్చింది. నేను మీకు నిన్న 500 వరహాలు ఇవ్వలేదు. నేనే పొరపడ్డాను. శ్రీగుప్తుడు మౌనంగా డబ్బులు తీసుకుని, శరభయ్య, ఇవిగో ఇంటి కాగితాలు తీసుకొని వెళ్ళు. శరభయ్య ఇంటి కాగితాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న కేశవుడు, మన పథకం పారింది. అతని మతిమరుపు మనకి కలిసి వచ్చింది. ఇకనైనా డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. పరుగులాంటి నడకతో కేశవుడు ఇంటికి వెళ్లి భార్యతో జరిగింది మొత్తం చెప్పి, మంగా, ఈ దొంగతనం బయటపడకుండా భలే తప్పించుకున్నాను. ఇక మనకేమీ భయం లేదు. వెంటనే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి దాచిన డబ్బు తెచ్చుకుంటాను. కేశవుడు మర్రి చెట్టు వద్దకు డబ్బు తెచ్చుకోవడానికి బయలుదేరాడు. మర్రి చెట్టు వద్దకు వస్తున్న కేశవుడిని చూసి జంబాసురుడు సంతోషించాడు. కేశవుడు మర్రి చెట్టు త్వరలో దాచుకున్న వరహాల మూట చేతిలోకి తీసుకుని చూశాడు. లోపల వరహాలు అలానే ఉన్నాయి. కేశవుడు వెంటనే నగల దుకాణంలోనికి వెళ్లి బంగారు నగలు తీసుకుని వరహాలిచ్చాడు. డబ్బులు అడిగితే గులకరాలు ఇస్తావా? లేదండి, ఇవి డబ్బులే. వీడెవడో పిచ్చివాడలాగున్నాడు, బయటకు తరిమేయండి. రాక్షసుడు తన మాయతో కేశవుడికి ఆ వరహాలు వరహాలుగాను, బయట వారికి గులకరాళ్లుగాను కనిపించేలా చేశాడు. దానితో కేశవుడు ఆ వరహాలను వదులుకోలేక అవి ఎందుకు గులకరాళ్ళంటున్నారో తెలియక పిచ్చోడిలా తిరగసాగాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ హంట్ తెలుగు.